జీవిరెడ్డి ఉదంతంలో తెలుగుదేశం పార్టీకి టేకేవేస్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అనేక అంశాలలో సమస్యల్ని, ఇష్యూస్ని మిస్హ్యాండిల్ చేస్తోంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే Group 2 చాలా చిన్న విషయం, అది అనవసరంగా కాంప్లికేట్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా అంతే. జీవిరెడ్డి ఉదంతంలో కూడా గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. టూ లేట్ టూ లిటిల్ అంటారు. చాలా ఆలస్యంగా రెస్పాండ్ అవుతారు, రియాక్ట్ అవుతారు. ఆలస్యంగా అయిన తర్వాత కూడా చేయాల్సినంత చెయ్యరు. ఫైనల్గా ఏమిటంటే దే సాటిస్ఫై నో వన్. అంటే చివరికి ఏ విషయంలోనూ ఎవరికీ సంతృప్తి ఉండదు. జీవిరెడ్డి ఉదంతంలో కూడా అదే జరిగింది. జీవిరెడ్డి రాజీనామా చేయగానే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి వైఖరి మీద విమర్శలు వచ్చినాయి. టీడీపీ క్యాడర్ నుంచి, టీడీపీ సోషల్ మీడియాలో. వీళ్ళు కాకుండా రెగ్యులర్ పీపుల్, నాన్ పార్టీ పీపుల్, జనరల్ పబ్లిక్ వాళ్ళు కూడా దేవ్ రౌండ్లీ కండెమ్డ్. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవిరెడ్డి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు తీసుకొచ్చారు? నాకే డజన్ల కొద్దీ ఫోన్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీతో ఏమాత్రం సంబంధం ఉన్నవాళ్ళు కాదు, మామూలు జనరల్ పబ్లిక్. ఏంటి ఇట్లా జరుగుతోంది? ఈ ప్రభుత్వం ఏదో సక్రమంగా నడవాలి అని మేము కోరుకుంటున్నాం, కానీ వీళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయంతో చాలామంది ఫోన్లు చేశారు. ఏపీ నుంచే కాదు, తెలంగాణ నుంచే కాదు, ఈవెన్ బయట దేశాల నుంచి కూడా. దాన్ని బట్టి ఏ స్థాయిలో జీవిరెడ్డి ఉదంతం ట్రిగ్గర్ చేసింది జనాన్ని అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో టీడీపీ నాయకత్వం ఫెయిల్ అయింది. అతను రాజీనామా వార్త రాగానే జీవిరెడ్డికి గ్రౌండ్ స్వెల్ ఆఫ్ సపోర్ట్ వచ్చింది. పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో సపోర్ట్ వచ్చింది. విదిన్ టీడీపీ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద టీడీపీ. ఆనెస్ట్ పర్సను, సిన్సియర్ పర్సను, కమిట్మెంట్ ఉన్నవాడు, యువకుడు. ఇది జనరల్ అభిప్రాయం. అతను ఒక అంశం మీద మాట్లాడితే దాన్ని సీరియస్గా తీసుకోవడం మానేసి ఎందుకు మాట్లాడావు అంటమేంటి? చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయిన విధానం జనాన్ని కన్ఫ్యూజ్ చేసింది. ఒక పక్కన రాజీనామా చేసే పరిస్థితికి తీసుకొచ్చారు, మరొక పక్కన ఫైబర్నెట్ ఎండి దినేష్ కుమార్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ దినేష్ కుమార్ 2017 బ్యాచ్ ఆఫీసరు, అంటే చాలా యంగ్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసరు. ఆయనకి ఏపీ ఫైబర్నెట్తో పాటు ఇంకా 3 చాలా పెద్ద పదవులు ఉన్నాయి. ఆయన ఎండి ఏపీ స్టేట్ ఫైబర్నెట్, సిఇఓ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, ఎండి ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఎండి ఏపీ డ్రోన్ కార్పొరేషన్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రియమైనవి, చాలా ఇష్టమైనవి. ఇన్నింటికి ఆయన్ని చీఫ్గా పెట్టారు. బహుశా అందువల్లనే ఆయన ఏపీ ఫైబర్నెట్ విషయాలు పట్టించుకోలేదేమో తెలియదు. ఇప్పుడు ఈ 4 పదవుల నుంచి ఆయన తొలగించి జనరల్ అడ్మినిస్ట్రేషన్కి పంపించారు. అంటే ఏ బాధ్యతలను అప్పచెప్పకుండా ఒక పక్కన. రెండో పక్కన జీవీ రెడ్డికి రాజీనామా చేసే పరిస్థితిని కల్పించారు. ఇక్కడ జనానికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇద్దరిని ఈక్వేట్ చేశారా? అంటే ఇద్దరూ తప్పు చేశారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? ఇద్దరూ తప్పు ఎట్లా చేస్తారు? జీవీ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ నిజంగానకైతే ఎండీ గారు తప్పు చేసినట్టు. జీవీ రెడ్డి చేసిన తప్పు ఏదైనా ఉంటే అది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, అంతకుమించి ఇంకేమీ లేదు. జీవీ రెడ్డి నీ మనిషి అయినప్పుడు ఒకవేళ అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మంచిది కాదు అని అనుకున్నప్పుడు అతను పిలిచి మందలించవచ్చు. అట్లా చేయొద్దు, అది మన గవర్నమెంట్ ఇమేజ్కి దెబ్బ అని చెప్పొచ్చు. కానీ ఆ విధంగా కాకుండా ఆ ఎండీతో పాటు నువ్వు కూడా తప్పు చేసావు ఈక్వల్గా అని అతను గిల్టీగా ప్రకటించడం అనేది ఆశ్చర్యం. జీవీ రెడ్డికి రాజీనామా చేసే పరిస్థితిని కల్పించడం టీడీపీలోనే చాలామంది తీవ్రంగా వ్యతిరేకించారు. తీవ్రమైన రెసిస్టెన్స్ వచ్చింది. అంటే దాన్ని కూడా గమనించే పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం లేదా? బయట వాళ్ళ సంగతి సరే, తమ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అనే విషయాలను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదా? జీవీ రెడ్డి వ్యవహారం టీడీపీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది అనే విషయాన్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ లేదు అనేది ఆశ్చర్యకరంగా ఉంది. సరే, చైర్మన్ పదవికి జీవీ రెడ్డి ఆవేశపడి రాజీనామా చేశాడు. ఆ రాజీనామాని వెంటనే ఆమోదించకపోతే వచ్చే నష్టం ఏంటి? నీ పార్టీ వాడే, నీ మనిషే మాట్లాడుకొని, లేదు నీ రాజీనామాని తిరస్కరిస్తున్నాను, నీకు పని అప్పచెప్పాను, ఆ పని సక్రమంగా చెయ్యి అని చెప్పొచ్చు కదా. జీవీ రెడ్డి రాజీనామాని కనుక చంద్రబాబు నాయుడు గారు తిరస్కరించి ఉంటే ఆ పార్టీ క్యాడర్లో, ఆ పార్టీ మిడిల్ రంగ్ లీడర్షిప్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల క్రేజ్ ఎంతో పెరిగేది. కానీ అది ఆయన గ్రహించినట్టుగా లేరు. ఫలితం ఏంటంటే టీడీపీ సోషల్ మీడియా ఆ పార్టీ నాయకత్వం మీద దుమ్మెత్తి పోస్తోంది. జీవీ రెడ్డి రాజీనామా చేసిన, ఆ రాజీనామాని పార్టీ ఆమోదించిన అతని ఇమేజ్ మాత్రం పెరిగింది. దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్ని చోట్ల కనిపిస్తుంది, కానీ టీడీపీ పార్టీ నాయకత్వానికి కనిపించడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్,
ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద దీని ప్రభావం ఉండబోతోంది అని చాలామంది భయపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలామంది రాశారు, మేము వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు వేయాలనేటువంటి ఉత్సాహం లేదు అని. అంతేకాదు నారా లోకేష్ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మీద పార్టీ నేతలతోటి ఒక సమావేశం నిర్వహించి ఒక ట్వీట్ చేస్తే కింద కామెంట్లు చూస్తే అన్నీ జీవీ రెడ్డి ఉదంతం గురించే. అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా సంథింగ్ వెంట్ రాంగ్ అని. మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏమవుతుందో, పాపం ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఏమవుతారో ఇప్పుడు తెలియదు. ఈ పరిణామం వల్ల డిస్టర్బింగ్ అనిపించేటువంటి అంశం ఏంటంటే, ఒక ఐఏఎస్ అధికారిని కాపాడడానికి ఐఏఎస్ అందరూ కూడా ఒక తాటి మీద నిలబడి సీఎంని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. వేరేస్ పార్టీ నాయకుడైనటువంటి జీవీ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి ముఖ్యమంత్రే ఆసక్తి చూపలేదు అనే మాట. ఇంకొక టేక్ అవే ఏంటంటే, ఈ ఉదంతం నుంచి టీడీపీకి ఇప్పుడున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే ట్రబుల్ షూటర్ లేకపోవడం, ట్రబుల్ షూటింగ్ టీం లేకపోవడం. ప్రతిదీ కూడా తండ్రి కొడుకు మాత్రమే చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాత్రమే చూసుకోవాలి. లోకేష్ ఏమో తన మంత్రిత్వ శాఖల్లో చాలా బిజీగా ఉన్నాడు, కొన్ని పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో చాలా అందనంత ఎత్తులో ఉన్నారు పార్టీలో చాలామందికి. ఈ నేపథ్యంలో ఎట్ ఎవ్రీ లెవెల్ ట్రబుల్ షూటింగ్ టీమ్స్ ఉండాలి. జీవిరెడ్డి ఇష్యూని ట్యాకిల్ చేయడం చాలా సులువు. ఒకవేళ ఒక ట్రబుల్ షూటింగ్ టీం కనుక ఉండుంటే వాళ్ళు విషయాన్ని మొత్తాన్ని అర్థం చేసుకొని అన్నీ పరిశీలించి ఆ తర్వాత ఎస్సెన్స్ని పార్టీ నాయకుడికి తీసుకెళ్లేవారు. అదేమీ జరగలేదు. జీవీ రెడ్డి ఎవరో వెళ్ళి 2 నిమిషాలు మాట్లాడితే అర్థమయ్యే విషయాలు కాదు అవి. మొదటి నుంచి ఉన్న ప్రాబ్లం ఇది టీడీపీకి. దేర్ ఆర్ నో క్లోజ్ ఎయిడ్స్ ఈదర్ టు చంద్రబాబు నాయుడు గారు ఆర్ టు నారా లోకేష్. అంటే వైఎస్ఆర్కి కేవీపీ రామచంద్రరావు ఉన్నట్టు, జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డో విజయసాయి రెడ్డో ఇట్లాంటి వాళ్ళు ఉన్నట్టు. అట్లా కొన్ని టీం లేకపోతే ఇంత పెద్ద కాంప్లెక్స్ ఆర్గనైజం అయినటువంటి పార్టీని, ప్రభుత్వాన్ని నిర్వహించడం చాలా కష్టం. వాళ్ళిద్దరూ ఎంత కష్టపడినా సరే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించలేరు. అసలు ఈ సమస్యలను సరిగ్గా అర్థం చేసుకోలేరు. చంద్రబాబు గారు ఇప్పుడు ప్రభుత్వంలో ఐఏఎస్లతో మీటింగుల్లో, లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ తోటి, పారిశ్రామికవేత్తలతోటి సమావేశాలతోటి బిజీ. ఆయనకి టైం కూడా ఉండదు వీటి మీద దృష్టి పెట్టడానికి. అట్లాంటప్పుడు కొంతమంది క్లోజ్ ఎయిడ్స్ ఉండాలి. వీళ్ళు చెప్తే చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో వింటారు అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉండాలి. సో దట్ ఆ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళంతా వాళ్ళని అప్రోచ్ కావచ్చు, వాళ్ళకి వివరించవచ్చు. వాళ్ళు దే కెన్ టేక్ దేర్ ఓన్ టైమ్ అండ్ అండర్స్టాండ్ ద సిట్యువేషన్ అండ్ దెన్ బ్రీఫ్ ద పార్టీ లీడర్షిప్. ఆ రకమైన మెకానిజం ఆ పార్టీలో లేదు, మొదటి నుంచి లేదు, ఇప్పటికీ లేదు. అదొక పెద్ద సమస్య. ఇక్కడ కీలకమైన ఇంకొక టేక్అవే ఏంటంటే, ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది పార్టీలో లేదు అనేది స్పష్టం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆ పోల్ పెట్టాం, అభిప్రాయాలు తీసుకుంటున్నాం, 90% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి ఇట్లా చెప్తుంటారు. కానీ అవన్నీ కూడా ఆయన్ని సంతోషపెట్టడానికి చెప్పేవే కానీ వాస్తవాలు కాదు. రియల్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది లేదు. ఎందుకంటే అభిప్రాయాలని ముందు పార్టీ వర్గాల నుంచి తీసుకోవాలి, పార్టీ కార్యకర్తల నుంచి తీసుకోవాలి, తర్వాత జనరల్ పబ్లిక్ నుంచి తీసుకోవాలి. కానీ ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే చాలా కంట్రోల్డ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు, వాటిల్లో వాస్తవాలు బయటికి రావు. అందుకనే వారికి ఏమీ తెలియడం లేదు. కాబట్టి రియల్ ఫీడ్బ్యాక్ మెకానిజంను పెట్టుకోవాల్సిన అవసరం టీడీపీకి చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఉన్నది అంటే క్షేత్రస్థాయిలో జనం ఏమనుకుంటున్నారు అనే విషయాలు కూడా తెలియడం వల్ల. బెస్ట్ ఎగ్జాంపుల్ జీవిరెడ్డి ఉదంతమే. జీవిరెడ్డి ఎపిసోడ్లో పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, జనరల్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనే విషయాలు అందరికీ అర్థమవుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదా, లోకేష్ గారికి అర్థం కావడం లేదా అనేది ఆశ్చర్యకరమైన విషయం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రాంగ్ అనేది ఎవరికి అర్థం కావడం వల్ల. చంద్రబాబు నాయుడు గారు ఏమీ అనుభవం లేని వ్యక్తి కాదు, విషయాలు తెలియని వ్యక్తి కాదు. మరి ఎందుకు ఈ గ్యాప్స్ వస్తున్నాయి అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పటికైనా జీవిరెడ్డి ఎపిసోడ్ని ఒక అవకాశంగా తీసుకొని పార్టీలో ఉన్నటువంటి ఈ గ్యాప్స్ని ఫిల్ చేసుకోకపోతే ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించడం కష్టమవుతుంది. ఇలాగే కంటిన్యూ అయితే పరిస్థితులు వికటించడానికి ఎంతో కాలం పట్టదు.